ఏమైంది? జ్వరం వచ్చిందిరా? ఎప్పుడు నుండి? 3 రోజుల నుంచి. చాలా చలి జ్వరంగా ఉందిరా. ఏమీ తినలేదు 3 రోజుల నుంచి, ఏమీ తాగలేదు కూడా. చలి జ్వరం ఎక్కువగా ఉంది. ఏం చేద్దాం? నాకు తెలిసిన ఒక డాక్టర్ మల్లేసి ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకొని పోదాం. వద్దు, నాకు తెలిసిన ఒక మాతాజీ ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకువెళ్దాం. లేదురా, డాక్టర్ దగ్గర తీసుకొని పోదాం, బేగా జ్వరం తగ్గిపోతుంది. మాతాజీ దగ్గరికి వెళ్తే దానికంటే బేగా జ్వరం తగ్గిపోతుంది. లేదురా, అవన్నీ మూఢనమ్మకాలు. డాక్టర్ దగ్గర తీసుకొని పోదాం. కాదు, మాతాజీ దగ్గరికే వెళ్దాం. ఆగండి, ఎవరు మీరు? మీ సమస్య ఏమిటి? మా అన్నయ్య 3 రోజుల నుండి జ్వరంగా ఉంది, ఏమీ తినట్లేదు, ఏమీ తాగట్లేదు. మాతాజీ దగ్గరికి వచ్చాం. మీరు ఎప్పుడైనా మాతాజీ గారు జ్ఞానంగా ఉన్నారా? అట్లాగండి మాతాజీకి. రండి, మాతాజీ గారు మిమ్మల్ని పడిపోగలరు. మాతాజీ గారు, మీ మహిమ మీ శక్తులన్నీ రామబాబు నమ్మట్లేదు. మీ శక్తుల్ని ఇతనికి తెలియజేయండి. నా మీద నీకు అనుమానమా? నా శక్తులేంటో నీకు చూపిస్తాను. ఈ నీరు ఇందులో వంపు. ఇందులో నీరు ఏమీ లేదు కదా? ఇందులో కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఒప్పుకుంటావా నా శక్తులు? మా అన్నయ్యకి ఎలాగైనా జ్వరం తగ్గించండి మాత, మీరే మాకు పరీక్షించండి. మీ అన్నయ్య మొన్న పొలానికి వెళ్ళినప్పుడు దిష్టి నిమ్మకాయ తొక్కాడు. ఒక దెయ్యం పట్టి వదలనంటుంది. అలాగే నా దెయ్యాన్ని వదిలించండి మాట. తప్పకుండా. రాంబాబు దాని శక్తి ఏంటో నీకు తెలుసా అసలు? తెలియదు మాట. నేను దాని శక్తి ఏంటో నీకు చూపిస్తా. చూపించండి మాట. కట్టండి. భయం పెట్టుకోగలరు, భయం పెట్టుకోగలరు. రాంబాబు లింగిరా అదే జనసేన క్లాస్ సామగ్రి తీసుకుంటా. మానవ, సహజంగా నిమ్మకాయ నీళ్ళలో వేస్తే ఏమైద్ది?
అయినాక ఇప్పుడు మీ అన్నయ్య చేతిలో పెడితే ఏమైద్దో చూడు. చూసావా ఏమైందో? మీ అన్నయ్య ఒంటిలో అంత దుష్టశక్తి ఉంది. మా శిశురాలు శివానికి డబ్బులు ఇవ్వండి. తను వెళ్ళి కావలసిన సామాగ్రి అంతా కొని తీసుకొస్తుంది. కావలసిన సామాగ్రి తీసుకుండ్రా. ఇదిగోండి మన డబ్బులు తీసుకుని. ఈ తెల్లని పాలు మీ అన్నయ్య ఒంటిలో ఉన్న దుష్టశక్తిని తీసి ఎర్రగా మారుస్తాను చూడు. భగిని భాగోదరి, ఓం భగభుగే భగిని భాగోదరి. చూసావా మీ అన్నయ్య ఒంట్లో ఎంత దుష్టశక్తి ఉందో? నేను ఇప్పుడు మీ అన్నయ్య ఒంట్లో ఉన్న 90% దుష్టశక్తిని తీసాను. ఇంకా 10% కూడా తీసేయండి మాత. అలాగే శివాని, ఇక్కడ మంత్రించిన తాయెత్తు తీసుకొచ్చి కట్టు. తాయెత్తు ఎప్పుడూ తీయకు. తీస్తే మళ్ళీ ఆ భూతం వచ్చి నిన్ను పట్టుకుంటుంది. అలాగే మాత, తీసుకుంటాను. శివాని, ఎవరి మీద చాటబడి చేస్తున్నారు? నాకు కనిపిస్తుంది కానీ స్పష్టంగా తెలియడం లేదు. ఈ స్కూల్లో ఉన్న టీచర్ మీద చాటబడి జరుగుతుంది. వెళ్ళి వాళ్ళ వస్తువులన్నీ చెక్ చేయండి, అక్కడ ఉంటాయి. వెళ్ళి వాళ్ళ రూముల్లో చెక్ చేయి శివాని. మీరు మా మాట నమ్మకపోతే మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి. ఏడు సార్
చెప్పానా ఎవరి మీద చేతబడి జరిగిందని. తీసి అందరికీ చూపెట్టాను. కొట్టి దాంట్లో ఉన్న పెట్టు. అమ్మా మీద నీకంతా మంచిగా జరిగింది. ఆ దేవుడు మేడం గారు, చదువుకున్న మీరు కూడా ఇటువంటి మూఢనమ్మకాలు నమ్ముతారా? కనిపిస్తుంటే మన నమ్మకం తప్పదు కదా. ప్రతి దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది మేడం. వైకుంఠ ఏం జరిగింది అసలు ఇక్కడ? అసలు పాలే కావు, సర్ఫ్ వాటర్. దీంట్లో పసుపు వేశారు. సర్ఫ్ అనేది క్షార స్వభావం కలిగింది. మామూలు పసుపు అనేది సహజ సూచిక, అందుకే ఇది ఎరుపు రంగులో మారింది. ఇది సహజం. ఇది సాల్ట్ వాటర్. సాల్ట్ వాటర్కి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, నిమ్మకాయకి డెన్సిటీ తక్కువ ఉంటుంది. అందుకే నిమ్మకాయ తేలింది. పెద్ద పెద్ద షిప్పులే సముద్రంలో తేలుతాయి. ఈ చిన్న నిమ్మకాయ తేలడం పెద్ద విచిత్రం కాదు. ఈ కొబ్బరికాయ అనేది ఎరుపు వాటర్ కాదు. ఒకసారి ఇదిగోండి, ఇదంతా దొంగ నాటకం. ఇక్కడ కన్నం పెట్టి ఇందులో పసుపు పోసారు. ఇదంతా ఈ మాతాజీ ఆడే నాటకాలు. ఇందులో వాటర్ లేదని మీరు అందరూ అనుకుంటున్నారు.
దీనికి ఒక రీజన్ ఉంది. ఇందులో కాటన్ ఉంది. ఇది సూపర్ అబ్జార్బెంట్ మెటీరియల్. ఇది వాటర్ ని సింపుల్ గా చూసుకుంటుంది. కావున ఇందులో వాటర్ మీకు ఎవరికి కనిపించదు. ఇటువంటి వాడిని ఈ ఊర్లో ఉంచొద్దు. సరిపోకండి. ఇవన్నీ నేను నమ్మకాలి. దయచేసి ఇటువంటి ఎవరు నమ్మద్దు. సరిపోకండి.